ఓకే, టైప్స్ ఆఫ్ ప్రోటోటైప్ మోడల్స్ 4 రకాలు ఉంటాయని చెప్పుకుందాం మనం. ఈరోజు ఇదే సింపుల్ టాపిక్, త్వరగానే అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఒకటి ర్యాపిడ్ త్రోవే ప్రోటోటైప్. ర్యాపిడ్ త్రోవే ప్రోటోటైప్, త్రో అవే ప్రోటోటైప్. తర్వాత ఎవల్యూషనరీ ప్రోటోటైప్. తర్వాత ఇంక్రిమెంటల్ ప్రోటోటైప్. తర్వాత ఎక్స్ట్రీమ్ ప్రోటోటైప్. ర్యాపిడ్ త్రో అవే ప్రోటోటైప్. దీని గురించి చెప్పుకుందాం. ఓకేనా, ఇది బేసిక్గా ఈ ర్యాపిడ్ త్రో అవే ప్రోటోటైప్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మనకు కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ఇంట్లో ఒక పని చేస్తున్నప్పుడు, అంటే ఏదైనా ఒక పిండి కలుపుతున్నాం అనుకోండి, ఒక పిండి ఏదో బంకమట్టితో ఒక బొమ్మ తయారు చేస్తున్నాం అనుకోండి. కొంచెం తయారు చేస్తాం, కొంచెం ఒక షేప్ వస్తుంది అనమాట. చిన్న బొమ్మ తయారు చేస్తున్నాం, బుజ్జి బొమ్మ తయారు చేస్తున్నాం, అదొక షేప్ వస్తుంది బంకమట్టితో తయారు చేసే బొమ్మ. ఎందుకు ఒకనొక సందర్భంలో ఆ షేప్ మనకు నచ్చలా, ఏం చేస్తాం, మళ్ళీ మొత్తం బంకమట్టి మొత్తాన్ని మామూలుగా మార్చేస్తాం, గుండులాగా మార్చేస్తాం, మళ్ళీ మొదలు పెడతాం. చిన్న బొమ్మలు అయితే ఇది ఓకేనన్న. పెద్ద పెద్ద బొమ్మలు చేసేటప్పుడు సరిగ్గా రాలేదని చెప్పేసి మళ్ళీ మొత్తం మనం బంకమట్టిని మామూలుగా మార్చేసేసేస్తే, బొమ్మ షేప్ తీసేసి మామూలు స్థితికి తీసుకొచ్చేసేస్తే, మళ్ళీ అంత పెద్ద బొమ్మను చేయడానికి ఎంత కాలం పడుతుంది చెప్పండి? అవునా? అంటే ఒక నెల రోజుల నుంచి మనం బంకమట్టితో పెద్ద బొమ్మను తయారు చేస్తున్నాము. తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తయారు చేయడంలో ఒకనొక దశలో, నెల రోజుల తర్వాత ఒకనొక దశలో బొమ్మ షేప్ సరిగ్గా రాలేదనుకోండి, మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చేసేస్తావు బంకమట్టిని. ఎంత కష్టమైపోతుంది. తీసుకురాకపోతేనేమో షేప్ రాదు, తీసుకొస్తేనేమో మళ్ళీ నెల రోజులు టైం పడుతుంది. అది చిన్న ప్రాజెక్ట్స్ విషయంలో, చిన్న బొమ్మ తయారు చేస్తున్నాం అనుకోండి, చిన్న బొమ్మ, బుజ్జి బొమ్మ, మనకు చిన్న వినాయకుడు తయారు చేస్తున్నాం అనుకోండి, మన చెయ్యి అంత వినాయకుడు, మన వేలంత వినాయకుడు తయారు చేస్తున్నాం అనుకోండి, పెద్ద కష్టం పట్టదు మీకు. టకటక మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చేస్తే మళ్ళీ దాన్ని ఆ వినాయకుడి షేప్లోకి తీసుకెళ్ళిపోతాం. అవునా కదా? సో అది ఉంటుంది అనమాట. ఇక్కడ ర్యాపిడ్ త్రో అవే ప్రోటోటైప్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే ఒక ప్రోటోటైప్ తయారు చేస్తాం, ఒక నమూనా తయారు చేస్తాం, కస్టమర్కి చూపెడతాం, కస్టమర్ దాన్ని చూస్తాడు, మార్పులు చెప్తాడు. మార్పులు చెప్పినప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాం. మార్పులు తీసుకొని పాత దాన్ని తీసేసి కొత్త దాన్ని మళ్ళీ న్యూ స్క్రాచ్ లెవెల్ అంటారు, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాం మనం. అది ప్రతి మార్పుకి స్టార్ట్ చేయం. ఒక 2-3 మార్పులు, 5-6 మార్పులు, 10-15 మార్పులు చెప్పిన తర్వాత మళ్ళీ మనం పాతదాన్ని అలా పక్కన పెట్టేసి కొత్తది మళ్ళీ మొదలు పెడతాం. ఇప్పుడు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? చూడండి, ర్యాపిడ్ త్రోవే ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిలిమినరీ రిక్వైర్మెంట్. ముందు యూజరు ప్రాథమికమైనటువంటి కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్తాడు, వాటిని బట్టి ఒక ప్రోటోటైప్ తయారు చేస్తాం, అంటే ఒక నమూనా తయారు చేస్తాం. సెకండ్ పాయింట్ చూడండి, మీరు జూమ్ చేసుకోవచ్చమ్మా, జూమ్ చేసి చూసుకోవచ్చు. ఇట్ ఈస్ క్విక్లీ డెవలప్డ్. చాలా తొందరగా డెవలప్ చేయొచ్చు అంటున్నాడు. చిన్నవి కదా, తొందరగా డెవలప్ చేసేయచ్చు. టు షో హౌ ద రిక్వైర్మెంట్ విల్ లుక్ విజువల్లీ. యూజర్ చెప్పినటువంటి ప్రిలిమినరీ రిక్వైర్మెంట్స్తో ప్రాజెక్టును తయారు చేస్తే ఎలా కనపడుతుంది అనే దాన్ని ముందుగా త్వరగా డెవలప్ చేసేస్తారు వీళ్ళు. ఒక చిన్న సైజ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారన్నమాట, చిన్నది. ద కస్టమర్స్ ఫీడ్బ్యాక్ హెల్ప్స్ టు చేంజ్ ఇన్ రిక్వైర్మెంట్స్. కస్టమర్ దాన్ని చూస్తాడు, ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఫీడ్బ్యాక్ అంటే ఇది ఎలా ఉంది, దాని గురించినటువంటి వివరణ. ఇది బాగలేదు, ఇది బాగుంది, దీంట్లో ఇక్కడ మార్పు రావాలి అని ఫీడ్బ్యాక్ ఇస్తాడు. సో ఈ ఫీడ్బ్యాక్తో ఏం చేస్తారు, మళ్ళీ మాడిఫై చేస్తారు ఖచ్చితంగా. ఓకే, దెన్ ద ప్రోటోటైప్ ఈజ్ అగైన్ క్రియేటెడ్. మళ్ళీ క్రియేట్ చేస్తారు అంటిల్ ద రిక్వైర్మెంట్ ఈజ్ బేస్ లైన్డ్. ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ స్టాండర్డ్ అవ్వాలి. అక్కడ అంటుంటాం కదా, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి అని చెప్పేసి, నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేసావు అంటుంటారు కొంతమంది. అవునా? సో చెప్పింది చెప్పినట్టు 10 రిక్వైర్మెంట్స్ చెప్పారు, 10 రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా ప్రోటోటైప్ తయారు చేయాలి. 10 రిక్వైర్మెంట్స్ బేస్ లైన్కి రావాలి. బేస్ లైన్ అంటే స్థితికి రావాలి. 10 రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా మోడల్ తయారవ్వాలి. సపోజ్ 10 రిక్వైర్మెంట్స్లో 2 రిక్వైర్మెంట్స్ సరిగ్గా తయారు చేయలేదనుకోండి, నేనేం చెప్పానయ్యా, నువ్వేం తయారు చేస్తున్నావు అని చెప్పేసి అడగచ్చు. సో బేస్ లైన్ అంటే అది రిక్వైర్మెంట్స్ ఈజ్ బేస్ లైన్డ్, అంటే అవి ఖచ్చితం అవ్వాలి. ఆ రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా ఆ ప్రోటోటైప్ తయారవ్వాలి. లేకపోతే మళ్ళీ క్రియేట్ చేస్తాడు, చిన్న ప్రాజెక్ట్ కదా, తయారు చేయొచ్చు. ఓకే, ఇన్ దిస్ మెథడ్, నెక్స్ట్ పాయింట్, డెవలప్డ్ ప్రోటోటైప్ విల్ బి డిస్కార్డెడ్. డెవలప్ చేసిన ప్రోటోటైప్ని
ఏం చేస్తారట, డిస్కార్డ్ చేసేస్తారట, తీసి అవతల పడేస్తారు. తీసి అవతల పడేసి మళ్ళీ కొత్త తయారు చేస్తారు. ఓకేనా? సో దిస్ విల్ నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ అల్టిమేట్లీ యాక్సెప్టెడ్ ప్రోటోటైప్. ఫైనల్గా తయారయ్యేటువంటి ప్రోటోటైప్లో ఈ పక్కన పడేసినవన్నీ భాగం కావు, పక్కన పడేసినవన్నీ భాగంగా ఉండవు. ఓకేనా? అంటే ఇక్కడ ఎక్కువ ప్రోటోటైప్స్ తయారు చేయాల్సి ఉంటుంది. ఒకటి తయారు చేస్తారు, దాన్ని పక్కన పడేస్తారు, సరిగ్గా అని చెప్పేసి మళ్ళీ మార్పులతో తయారు చేస్తారు, మళ్ళీ పక్కన పెట్టేస్తారు. ఇలాగా ఫైనల్గా రకరకాల మార్పులు చేయడం ద్వారా ఒక ఫైనల్ ప్రోటోటైప్ తయారైపోతుంది. ఆ ఫైనల్ ప్రోటోటైప్ని డిజైన్లోకి తీసుకెళ్తారు. ఆ ఫైనల్ ప్రోటోటైప్కి దానికి ముందు తయారు చేసిన ప్రోటోటైప్స్కి ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే మార్పులు చేర్పులు అనేవి ఖచ్చితంగా కొత్త దాంట్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. దిస్ టెక్నిక్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ ఐడియాస్ అండ్ గెటింగ్ ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఫర్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఇలాంటి ఐడియాస్ ద్వారా కస్టమర్ నుంచి కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త ఐడియాస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు. అవకాశం ఉంటుంది, అందుకని ముందు ప్రోటోటైప్ తయారు చేస్తారు, సింపుల్గా తయారు చేస్తారు. ఎందుకంటే దాన్ని తీసి అవతల పడేసేయాలి కదా, మళ్ళీ తీసి అవతల పడేసి కొత్త తయారు చేసుకోవాలి. ఓకే, చిన్న చిన్నవి కాబట్టి సరిపోతుంది. పెద్ద పెద్ద వాటిలో అయితే తీసి అవతల పడేసి కొత్త తయారు చేయాలంటే ప్రోటోటైప్ చాలా కాలం పడుతుంది. కస్టమర్స్లో కొత్త కొత్త ఆలోచనలు కల్పించడానికి, కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ తీసుకోవడానికి ఇలాంటి రిక్వైర్మెంట్ బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక విధానం, ఈ ప్రోటోటైప్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది. దీన్ని కొన్నిట్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఎవల్యూషనరీ ప్రోటోటైప్, ఎవల్యూషనరీ ప్రోటోటైప్ ఇది ఇంకో డిఫరెంట్ థింగ్ అనమాట. ఇక్కడ చూడండి, దిస్ ప్రోటోటైప్ ఇంక్రిమెంటల్లీ రిఫైన్డ్ బేస్డ్ ఆన్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అంటిల్ ఇట్ ఈస్ ఫైనల్లీ యాక్సెప్టెడ్. ఇక్కడ తీసి పక్కన పడేరు, తీసి పక్కన పడేరు అనమాట. అలా కొద్దిగా పెద్ద ప్రాజెక్ట్స్లో తీసి అవతల పడేస్తే మళ్ళీ ప్రోటోటైప్ తయారు చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి కొన్ని ప్రాజెక్ట్స్లో ప్రోటోటైప్స్ ఎలా ఉంటాయంటే ప్రాజెక్టుని బట్టి, ఒక స్మాల్ ప్రాజెక్ట్ అయితే అది తీసుకుంటారు. ఇందాక మనం చెప్పింది ర్యాపిడ్ త్రో అవే. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్, కీలకమైన ప్రాజెక్ట్స్, దీంట్లో మనం మార్చేటప్పుడు చాలా జాగ్రత్త పడాలనుకుంటే పాత వాటిని ఉంచుకుంటారు అన్నమాట. ఒక ప్రోటోటైప్ తయారు చేస్తారు, కస్టమర్కి చూపెడతారు, కస్టమర్ మార్పులు చెప్తాడు, ఆ ప్రోటోటైప్లోనే మార్పులు చేస్తారు. మళ్ళీ దీన్ని పక్కన పడేసి కొత్త ప్రోటోటైప్ తయారు చేయరు, అదే ప్రోటోటైప్లో మార్పులు చేర్పులు చేస్తారనమాట. ఎప్పటి వరకు? ఫైనల్ అయ్యేంత వరకు ఈ ప్రోటోటైప్లోనే రకరకాలుగా మార్పులు చేసుకుంటూ చివరికి దీన్నే ఫైనలైజ్ చేసుకుంటారు తప్ప ఇది బాగలేదు అనగానే తీసి అవతల పడేసి కొత్త ప్రోటోటైప్ తయారు చేయరు, కొత్త మోడల్ తయారు చేయరు, కొత్త బొమ్మ తయారు చేయరు. అంటే కొన్నిటి విషయంలో అలా జరుగుతుందమ్మా, కొన్నిటి విషయంలో ఖచ్చితంగా అలా జరుగుతుంది. ఓకేనా? లేకపోతే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండదు కొన్నిటి విషయాల్లో. ఇట్ హెల్ప్స్ యూ సేవ్ ద టైం. ఖచ్చితంగా ఇక్కడ మనకు టైం సేవ్ అవుతుంది. ఎందుకు చెప్పాం కదా, అదే ప్రోటోటైప్ మళ్ళీ మనం మొదటి నుంచి తయారు చేయం కాబట్టి, ఉన్న టైప్లోనే మార్పులు చేర్పులు చేస్తాం కాబట్టి టైం అనేది సేవ్ అవుతుంది. డెవలపింగ్ ఎ ప్రోటోటైప్ ఫ్రమ్ స్క్రాచ్ ఫర్ ఎవ్రీ ఇంటరాక్షన్ ఆఫ్ ద ప్రాసెస్ కెన్ సమ్టైమ్స్ బి వెరీ ఫ్రస్ట్రేటింగ్. మార్పు జరిగిన ప్రతిసారి మొదటి నుంచి మొదలు పెట్టాలంటే ఎంత కష్టమైపోతుంది చెప్పండి. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, మనకు విసుగు వచ్చేస్తుంది అనమాట. చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో అయితే పెద్ద మనం పట్టించుకోం, కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ విషయానికి వచ్చేసరికి మార్పు జరిగినప్పుడల్లా మొదటి నుంచి మొదలు పెట్టాలంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ టాస్క్. ఓకే, దిస్ మోడల్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ప్రాజెక్ట్ విచ్ యూజెస్ ఎ న్యూ టెక్నాలజీ దట్ ఈస్ నాట్ వెల్ అండర్స్టూడ్. ఈ ప్రాజెక్ట్ బేసిక్గా ఎక్కడ ఉపయోగపడుతుందంటే, కింద ఇంకో పాయింట్ చెప్పాడు, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో, అలాగే న్యూ టెక్నాలజీతో తయారు చేసేటువంటి ప్రాజెక్ట్స్లో ఈ మెథడాలజీని ఉపయోగిస్తారు. న్యూ టెక్నాలజీతో తయారు చేసేటప్పుడు, న్యూ టెక్నాలజీ అంటేనే గుర్తుపెట్టుకోవడం కష్టం, మళ్ళా దాన్ని మార్పు జరిగినప్పుడు తీసి మళ్ళీ పక్కన పడేసి కొత్త ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలంటే అసలే న్యూ టెక్నాలజీ గుర్తుపెట్టుకోవడం కష్టం. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలంటే టైమ్స్ వేస్ట్ ప్రాసెస్. ఎక్కడైతే న్యూ టెక్నాలజీతో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తుంటారో, ఎక్కడైతే కాంప్లెక్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయో అక్కడ దీన్ని ఖచ్చితంగా ఈ మోడల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒకసారి ప్రోటోటైప్ తయారు చేసిన తర్వాత కస్టమర్ సహాయంతో ఫీడ్బ్యాక్ తీసుకొని అదే ప్రోటోటైప్లో మార్పులు చేర్పులు చేస్తారు తప్ప మళ్ళీ స్క్రాచ్ లెవెల్ నుంచి, అంటే మొట్టమొదటి నుంచి మళ్ళీ మొదలు పెట్టరు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ వేర్ ఎవ్రీ ఫంక్షనాలిటీ మస్ట్ బి చెక్డ్ వన్స్. ఓకేనా? ఎక్కడైతే ప్రతి ఫంక్షనాలిటీని ఖచ్చితంగా చెక్ చేస్తామో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో అక్కడ దీన్ని ఉపయోగిస్తాము. ప్రతి ఫంక్షనాలిటీని చెక్ చేస్తాము, కస్టమర్కి నచ్చలేదు మళ్ళీ మారుస్తాము, అదే ప్రోటోటైప్లో మారుస్తాం. కాకపోతే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ వెన్ ద రిక్వైర్మెంట్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ క్లియర్లీ అట్ ద ఇనిషియల్ స్టేజ్. రిక్వైర్మెంట్స్ క్లియర్గా అర్థం కానప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తాం. యూజర్ చెప్పాడు, సరిగా అర్థం కాలేదు, అయినా స్టార్ట్ చేస్తాము. యూజర్ నాకు ఇలా కాదయ్యా నేను చెప్పింది ఇలాగా అంటాడు, అప్పుడు మళ్ళీ ప్రోటోటైప్లో మార్పులు చేస్తాం.
సో కస్టమర్ చెప్పినటువంటి రిక్వైర్మెంట్స్ కన్ఫ్యూజన్గా ఉన్నా ఇలాంటి మోడల్ తీసుకోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నా ఇలాంటి మోడల్ తీసుకోవడం జరుగుతుంది. న్యూ టెక్నాలజీతో ప్రాజెక్ట్ తయారు చేయాల్సి వచ్చినా కూడా ఈ ఎవల్యూషనరీ ప్రోటోటైప్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ ప్రోటోటైప్. ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఒక ప్రోటోటైప్ని ఒకే పార్ట్గా డెవలప్ చేయరు. ఇందాక చెప్పుకున్నటువంటి అన్నీ కూడా ఒకే మాడ్యూల్గా, ఒకే ప్రాజెక్ట్గా, ఒకే ప్రోటోటైప్గా తయారు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. మనం చిన్నప్పుడు తయారు చేసుకుంటూ ఉంటాం. చిన్న కారు బొమ్మ తయారు చేయాలనుకోండి, ఒక అగ్గిపెట్టి తీసుకుంటాం. ఒక ఖాళీ అగ్గిపెట్టి తీసుకొని మనకు ఇంజెక్షన్ చేయడానికి బాటిల్స్ వాడతారు, మెడిసిన్ ఉండే బాటిల్స్, దానికి రబ్బర్లు ఉంటాయి పైన. సో ఆ రబ్బర్లు తీసుకొచ్చి దానికి 2 పుల్లలు గుచ్చేసేసి ఆ అగ్గిపెట్టికి అటాచ్ చేసేస్తాం అనమాట. దానికి తాడు కట్టేస్తాం. అదొక కారు మనకు చిన్నప్పుడు. ఇప్పటికీ పల్లెటూరులో కొంతమంది అలాగే ఆడుకుంటూ ఉంటారనమాట. ఓకేనా? అంటే ఇక్కడ పుల్ల అనేది ఒక ప్రోటోటైప్. ఎంత పుల్ల తీసుకోవాలనేది ఒక ప్రోటోటైప్. ఆ రబ్బర్స్ అనేవి ఒక ప్రోటోటైప్. అగ్గిపెట్టె అనేది ఒక ప్రోటోటైప్. దారం అనేది ఇంకో ప్రోటోటైప్. 4 భాగాలుగా విభజించుకున్నాం మనం పని. 4 భాగాలుగా విభజించుకుందాం. దేనికి దానికి జాగ్రత్త పడతాం అనమాట. దేనికి దానికి సిద్ధం చేసి పెట్టుకుంటాం. అంటే ఒక ప్రోటోటైప్ తయారు చేసేటప్పుడు ఆ ఒక ప్రోటోటైప్ని నెంబర్ ఆఫ్ ప్రోటోటైప్స్గా విభజించి ఆ టీం ప్రోటోటైప్ని తయారు చేయడం చూస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ టైం కూడా సేవ్ అవుతుంది. ప్రోటోటైప్ని తయారు చేసే టైం కూడా సేవ్ అవుతుంది. పెద్ద ప్రాజెక్ట్స్ అనుకోండి, ప్రోటోటైప్ తయారు చేయాలి. ముందు ప్రోటోటైప్ తయారు చేయాలంటే ఒక భాగాన్ని ఒక టీంకి అప్పగిస్తారు, ఇంకో భాగాన్ని ఇంకో టీంకి అప్పగిస్తారు, ఇంకో భాగాన్ని ఇంకో టీంకి అప్పగిస్తారు. ఇలా అన్ని టీమ్స్ వాళ్ళ ప్రోటోటైప్స్ని తయారు చేసి పెట్టుకుంటాయి. టైం సేవ్ అవుతుంది. ఒకళ్ళే తయారు చేయాలంటే, ఒక టీమే తయారు చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత సపోజ్ ఒక ప్రోటోటైప్ ముందుగా అయిపోయింది అనుకోండి, కస్టమర్ని అక్కడ పిలిపించుకుంటారు ఆ ప్రోటోటైప్ టీం దగ్గరికి. బాబు, ఈ ప్రోటోటైప్ ఎలా ఉంది, దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎస్, బాగానే ఉన్నాయని చెప్తాడు వాడు. దీంట్లో ఎక్కడా మార్చాల్సిన అవసరం లేదు. రెండో ప్రోటోటైప్ అయిపోతుంది. సెకండ్ ప్రోటోటైప్ అక్కడికి పిలిపించుకుంటారు. అక్కడికి పిలిపించుకున్న తర్వాత అక్కడ కస్టమర్ చూసి బాబు ఇక్కడ మార్పులు చేయాలి అంటాడు. అక్కడ మార్పులు చేస్తారు. అంతేగాని మొత్తం ప్రోటోటైప్ ఒకే చోట తయారు చేస్తున్నారు అనుకోండి, ఒకే చోట తయారైన తర్వాత అంతా అయిన తర్వాత కస్టమర్ని పిలిపించాలంటే టైం వేస్ట్ అవుతుంది. కానీ ఈ లోపల ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ కస్టమర్ వస్తాడు, అక్కడ కంప్లీట్ చేసేస్తాడు. అంటే టైం సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ టైం అనేది సేవ్ అవుతుంది. మొత్తం అయిందాక వెయిట్ చేయకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ తయారు చేస్తారు కాబట్టి, ఓకేనా, టైం అనేది సేవ్ అవుతుంది. ఒక నిమిషం ఉండమ్మా. టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? అదే పాయింట్ చెప్తున్నారు చూడండి. ఇన్ ఇంక్రిమెంటల్ ప్రోటోటైపింగ్, the final product is divided into different small prototypes and developed individually. ఏదైతే ఒక ఫైనల్ ప్రోటోటైప్ అనుకుంటున్నామో దాన్ని 4-5 భాగాలుగా, 10-15 భాగాలుగా ప్రోటోటైప్ యొక్క సైజును బట్టి డివైడ్ చేసి రకరకాల టీమ్స్కి అప్పగిస్తారు. ఏ టీంకి ఆ టీం చేసేస్తుంటారు. ఏ టీం ముందుగా తన ప్రోటోటైప్ పూర్తి చేసుకుంటే అక్కడ కస్టమర్ పిలిపించుకొని ఆ కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యి, బాబు ఈ ప్రోటోటైప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎస్, లేవు, లేదా ఉన్నాయి, మార్పులు చేసుకోవటం. అదే ఒకచోటే డెవలప్ చేశారనుకోండి, అంత ప్రోటోటైప్ అంతా అయిందాక వెయిట్ చేయాలి, టైం వేస్ట్ కదా, అదనమాట. సో డిఫరెంట్ ప్రోటోటైప్స్ ఆర్ మెర్జ్డ్ ఇంటూ ఏ సింగిల్ ప్రోడక్ట్. తర్వాత ఏం చేస్తారు, ఏ ప్రోటోటైప్ ఆ ప్రోటోటైప్ చెక్ చేసిన తర్వాత అన్నిటిని మెర్జ్ చేసేస్తారు, కలిపేస్తారు. ఒకప్పుడు సింగిల్ ప్రోటోటైప్ తయారైపోతుంది అనమాట, సింగిల్ ప్రోటోటైప్. దిస్ మెథడ్ ఈస్ హెల్ప్ఫుల్ టు రెడ్యూస్ ద ఫీడ్బ్యాక్ టైం. కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ టైంని మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రోటోటైప్స్ తయారు చేస్తారు కాబట్టి ఏ ప్రోటోటైప్ ముందైపోతే కస్టమర్ అక్కడికి వెళ్ళిపోతాడు. కస్టమర్ టైం సేవ్ అవుతుంది, ఇక్కడ ప్రోటోటైప్ టైం కూడా సేవ్ అయిపోతుంది. ఓకేనా? చివరిది ఎక్స్ట్రీమ్ ప్రోటోటైప్. బేసిక్గా వీటిని వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు. వెబ్ డెవలప్మెంట్ అంటే ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ తయారు చేసేటప్పుడు ఎక్స్ట్రీమ్ ప్రోటోటైప్ని యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ ప్రోటోటైప్స్ అన్నీ కూడా HTML డాక్యుమెంట్ రూపంలో తయారు చేస్తారు. HTML డాక్యుమెంట్ రూపంలో తయారు చేస్తారనమాట. HTML డాక్యుమెంట్ మనకు తెలుసు. ఓకే, వెబ్ డాక్యుమెంట్స్ అంటాం వాటిని. వెబ్ డాక్యుమెంట్స్ టైప్లో తయారు చేస్తారు. ఓకే, సో ఎక్స్ట్రీమ్ ప్రోటోటైప్ మెథడ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ తయారు చేయడానికి ఎక్స్ట్రీమ్ ప్రోటోటైప్ యూజ్ చేస్తారు. దీంట్లో 3 ఫేజ్లు ఉంటాయి. బేసిక్ ప్రోటోటైప్ విత్ ఆల్ ఎగ్జిస్టింగ్ పేజ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ HTML ఫార్మాట్. HTML అన్ని పేజెస్ ఉంటాయమ్మా, HTML పేజెస్ అంటాం వాటిని. వెబ్ పేజెస్ మీకు తెలుసు కదా, వెబ్ పేజెస్ ఎలా ఉంటాయో. మీరు సపోజ్ లేటెస్ట్ సాంగ్స్ అని టైప్ చేస్తారు బ్రౌజర్ ఓపెన్ చేసి. టైప్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని లింక్స్ పంపిస్తారు మనకు బ్రౌజర్లో. ఒక లింక్ క్లిక్ చేస్తే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది, దాంట్లో ఇంకో క్లిక్ చేస్తే ఇంకోటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంకా పేజెస్ ఓపెన్ అవుతుంటాయి అనమాట.
ఇలాంటి పేజెస్ అన్నీ క్రియేట్ చేసి పెడతారు HTML-లోనే. ఓకేనా, యూజర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. సార్ ఈ పేజీ క్లిక్ చేస్తే ఈ పేజ్ వస్తుంది, ఈ పేజీ క్లిక్ చేస్తే ఈ పేజ్ వస్తుందని యూజర్కి ఆ పేజెస్ అన్ని చూపెడతారనమాట. యూజర్ దాంట్లో మార్పులు చేర్పులు చెప్పచ్చు. ఓకే, సెకండ్ పాయింట్, యూ కెన్ సిమ్యులేట్ డేటా ప్రాసెస్ యూజింగ్ ఏ ప్రోటోటైప్ సర్వీస్ లేయర్. మనం ఇక్కడ పర్యవేక్షించవచ్చు. యూ కెన్ సిమ్యులేట్ డేటా ప్రాసెస్, డేటా ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందన్న విషయాన్ని మనం ఆ పేజెస్ ద్వారా గమనించవచ్చు అనమాట. ఏ పేజీలో ఉన్న లింక్ క్లిక్ చేస్తే ఏ పేజ్ ఓపెన్ అవుతుంది, ఏ పేజీలో ఉన్న లింక్ క్లిక్ చేస్తే ఇంకొక పేజీకి మనం వెళ్తాము, ఇవన్నీ మనం పేజెస్ ద్వారానే గమనించుకోవచ్చు. యూజింగ్ ఏ ప్రోటోటైప్ సర్వీసెస్ లేయర్ అంటాం. ప్రోటోటైప్ సర్వీసెస్ లేయర్ పేజెస్ అన్ని ఉపయోగించి చక్కగా వాళ్ళే డిజైన్ చేస్తారు, లేయర్స్గా పెట్టేసుకుంటారు. ది సర్వీసెస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఏ ఫైనల్ ప్రోటోటైప్. ఇలాంటి లేయర్స్ ఉపయోగించి ఫైనల్గా ఈ పేజెస్ అన్నీ కూడా ఒకే ప్రోటోటైప్గా దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది ఎక్స్ట్రీమ్ ప్రోటోటైప్. దీన్ని బేసిక్గా వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు. మిగతావన్నీ కూడా వెబ్ డెవలప్మెంట్ కాకుండా స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, అంటే ఇంటర్నెట్తో సంబంధం లేకుండా ఏ ప్రోగ్రామ్స్ అయితే నడుస్తూ ఉంటాయో, ఇంటర్నెట్తో సంబంధం లేకుండా ఏ సాఫ్ట్వేర్స్ అయితే మన కంప్యూటర్ రన్ అవుతూ ఉంటాయో అవన్నీ డెవలప్ చేయడానికి మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇంక్రిమెంటల్ మోడల్, ఎవల్యూషనరీ మోడల్, అలాగే ర్యాపిడ్ త్రో అవే మోడల్ ప్రోటోటైప్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, ఇది కాన్సెప్ట్ అన్న. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లియర్ చేసుకోండి, అదర్వైజ్ యూ కెన్ లెఫ్ట్ ఫ్రమ్ ద మీటింగ్. ఈరోజు కొంచెం తొందరగా అయిపోయింది క్లాసు.